ఆ జిల్లాలో ముగ్గురు మంత్రులలో ప్రస్తుతానికి ఒకరికి స్థానచలనం కలిగింది. మరొకరికి స్థానచలనం కలుగుతుందో తిరిగి దక్కుతుందో లేదో తెలియని అగమ్య గోచర పరిస్థితి. మరో మెట్ట ప్రాంతం మంత్రిని అసెంబ్లీ నుండి పార్లమెంటుకు పంపాలనే తాజా ఆలోచన. ఇప్పటికే 4 సిట్టింగులను గుడ్ బై చెప్పిన అధికార వైసీపీ ఇలా మార్పులు చేర్పులతో ఏకంగా మంత్రి నియోజకవర్గాన్నే మార్చేశారు. ఓ ఎంపీ పంతం పట్టి అధిష్టానం వద్ద తన పట్టును సాధించుకున్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరు, ఆ ఎంపీ ఎవరో చూడాలంటే ఓసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లాల్సిందే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో ఇంకా సీట్ల సర్దుబాటుపై కసరత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ రెండో జాబితాలో రామచంద్రాపురం అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఏకంగా స్థానచలనమే కలిగింది. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్కు, మంత్రి వేణుగోపాలకృష్ణకు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు, మంత్రి వేణుగోపాలకృష్ణకు మధ్య ఉన్న రాజకీయ పరపచ్చాలు చివరికి మంత్రి వేణుగోపాలకృష్ణ సీటుకు ఎసరు తెచ్చింది. ఆయనకు స్థానచలనం కలిగింది. అటు బోస్ ఇటు వేణు కూడా ఒకే శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఇరువురి మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వచ్చే ఎన్నికలలో తన కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు సీటు ఇప్పించుకోవాలనే ప్రయత్నంలో రాజ్యసభ సభ్యుడు వైసీపీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ తన పట్టును అధిష్టానం వద్ద సాధించుకున్నారు. తన కుమారుడు సూర్యప్రకాష్కే టికెట్ ఖరారు చేయించుకున్నారు. సీఎం జగన్కు సన్నిహితుడిగా ముద్ర వేయించుకున్న మంత్రి వేణుగోపాలకృష్ణ రామచంద్రాపురం అసెంబ్లీ నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి బదిలీ అయ్యారు. రామచంద్రాపురంలో 6 నెలల్లో రాజకీయం మొత్తం తారుమారైంది. అప్పటి వరకు తనకు తిరుగులేదని, ఇక ఎన్నాళ్లైనా రామచంద్రాపురం నుంచే తాను పోటీ చేస్తానని, అధిష్టానం ఆశీస్సులు అమితంగా తనకే ఉన్నాయని మంత్రి వేణుగోపాలకృష్ణ భావిస్తూ రామచంద్రాపురంలోని పక్కాగా సొంత ఇంటిని కూడా నిర్మించుకున్నారు. అయితే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాన్ని, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గాన్ని అణచివేసే చర్యలను మంత్రి వేణుగోపాలకృష్ణ చేపట్టారని ఆరోపిస్తూ వారిద్దరూ కొంతకాలంగా అధిష్టానం పెద్దలకు విడివిడిగా చెబుతూ వచ్చారు. మంత్రి వేణుగోపాలకృష్ణ చర్యలు కూడా కొన్నింటికి ఆజ్యం పోశాయి. ఎందుకంటే బోస్ త్రిమూర్తులు వీరిద్దరి సొంత నియోజకవర్గాలు రామచంద్రాపురమే. వీరిద్దరూ 3 దశాబ్దాలుగా రాజకీయంగా వేర్వేరు పార్టీలపై ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవడం, తర్వాత రాజకీయంగా విభేదించుకోవడం వంటి ఘటనలు బోస్ త్రిమూర్తుల మధ్య కొనసాగేవి. అలాంటి శత్రువులైన వారిద్దరూ రాజకీయంగా ఇక కలవరనే పరిస్థితులుండేవి. మండపేట వైసీపీ ఇన్ఛార్జిగా తోట త్రిమూర్తులు ఉన్నారు. వారిద్దరి మధ్య రాజకీయ విభేదాలను సాకుగా తీసుకుని వేణుగోపాలకృష్ణ రామచంద్రాపురంలో రాజకీయాలు చేస్తుండేవారు. అయితే రామచంద్రాపురంలో తమ వారిపై మంత్రి వేణుగోపాలకృష్ణ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న అంశంలో అటు బోస్ ఇటు త్రిమూర్తులు అదును చూసి ఏకమయ్యారు. ఒక దశలో ఎంపీ బోస్ రాజీనామా వరకు వెళ్లి సీఎం జగన్ మందలింపుతో వెనక్కి తగ్గారు. దీంతో మంత్రి వేణుగోపాలకృష్ణకు స్థానచలనం తప్పలేదు. రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెళ్లారు. నిన్ననే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మంత్రి వేణుగోపాలకృష్ణకు ఇది సొంత నియోజకవర్గం కాదు. గతంలో రామచంద్రాపురం కూడా అంతే. అసలు నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో వైసీపీలో 2014లో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
2019లో సీటు ఇక లేదనుకున్న సమయంలో రామచంద్రాపురంపై కన్నేసి అక్కడ ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ను మండపేట అసెంబ్లీకి పంపేలా తన రాజకీయ చిత్రతను ఉపయోగించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున తోట త్రిమూర్తులు పోటీ చేస్తే వైసీపీ తరపున వేణుగోపాలకృష్ణ పోటీ చేశారు. తోట ఓటమి చెందాక ఎవరూ ఊహించని రీతిలో వైసీపీలో చేరడంతో అప్పట్లో ఇటు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు అటు డిప్యూటీ సీఎంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్కు త్రిమూర్తులు రాజకీయం అంతుబట్టలేదు. వైసీపీలోనే ఉన్నప్పటికీ అటు వేణు ఇటు బోస్ కూడా ఒక దశలో త్రిమూర్తుల మీద కారాలు మిరియాలు రాజకీయంగా నూరుతూ ఉండేవారు. పరస్పర విమర్శలు గొడవలు కూడా ఆ వర్గాల మీద జరిగేవి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వేణుగోపాలకృష్ణ విషయంలో అటు అధిష్టానం వద్ద బోస్ త్రిమూర్తులు ఏకమయ్యారు. వేణుగోపాలకృష్ణకు స్థానచలనం కలిగించే వరకు వారు అధిష్టానం వెంటబడ్డారనే ప్రచారం ఉంది. అదే విషయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ తనకు రాజమండ్రి రూరల్ సీటు ఖరారయ్యాక రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తాను రామచంద్రాపురం నియోజకవర్గంలో రాజకీయంగా సక్సెస్ అయ్యానని, ప్రజలకు చేరువయ్యానని, అయితే ఇద్దరి వల్ల తాను నియోజకవర్గం మారాల్సి వస్తుందని తన మనసులో మాట చెప్పేశారు. రాజకీయంగా దీర్ఘకాలికంగా శత్రువులుగా ఇద్దరు నాయకులను కలిపిన సత్తా తమదేనని, ఆ విషయంలో రాజకీయంగా తాను సక్సెస్ అయినట్టేనని చెబుతూ వారి వల్లే నేను మీకు దూరమవుతున్నట్టు చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కూడా మంత్రి వేణుగోపాలకృష్ణకు సొంత నియోజకవర్గం కాకపోవడంతో కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమవుతోంది. గత 2.5 ఏళ్లుగా రాజమండ్రి రూరల్ వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్న గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావుని పక్కన పెట్టి సడన్గా మంత్రి వేణుగోపాలకృష్ణను దిగుమతి చేయటమేమిటనే చర్చ అయితే వైసీపీ కేడర్లో నడుస్తోంది. నాగేశ్వర్ గత 2.5 ఏళ్లుగా జనంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు చురుకుగా చేస్తున్న తరుణంలో ఎన్నికలకు ఆర్థికంగా సమాయత్తం కావాలని కూడా అధిష్టానం సూచించిన తర్వాత ఇలా చేయడం ఏమిటని నాగేశ్వర్ వర్గీయులు వాపోతున్న పరిస్థితి. రాజమండ్రి రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా నిన్నటి నుంచి రంగంలోకి దిగిన మంత్రి వేణుగోపాలకృష్ణ నాయకుల్ని కలవడం మొదలుపెట్టారు. బుజ్జగింపులు ఆరంభించారు. ధవళేశ్వరంలో ఆత్మీయ కలయిక పెట్టి వైసీపీ ముఖ్య నాయకులందరినీ కలుసుకునే కార్యక్రమం చేపట్టారు. ముందుగా జిల్లా వైసీపీ అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను, వారి తల్లి వైసీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిని, డీసీసీబీ చైర్మన్ రాజమండ్రి రూరల్ మాజీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, ఇప్పటి వరకు కోఆర్డినేటర్గా పనిచేసిన చంద్ర నాగేశ్వరరావును విడివిడిగా కలిసి తనకు మద్దతునివ్వాలని కోరారు. తొలుత కొంతమూరు, రాయుడుపాకలలో జక్కంపూడి రాజాతో కలిసి పర్యటించారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వేణుగోపాలకృష్ణకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగానే ఉండడం వల్ల తనకు అనుకూలమైన వాతావరణమేనని భావిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో గతం నుంచి జక్కంపూడి కుటుంబానికి గట్టి పట్టుంది. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు ఈ నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో వరుసగా 2వ పర్యాయం టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చియ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 3 పర్యాయాలుగా ఈ నియోజకవర్గంలో టీడీపీని పాగా వేస్తూ వస్తోంది. 2009లో టీడీపీ తరపున చందన రమేష్ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తులో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఆ పొత్తుకు బలమైన శక్తిగా మారింది. పొత్తులో ఈ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన కందుల దుర్గేష్కు సీటు ఇస్తారని ఖాయమైందని జనసేన నాయకులు భావిస్తున్నారు. అయితే పొత్తులో సీటు నాకే ఖాయమైందని తానే పోటీ చేస్తున్నానని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి వర్గం ప్రచారం చేస్తోంది. ఇలాంటి కీలక రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మంత్రి వేణుగోపాలకృష్ణ ఏ విధంగా ఎదుర్కొంటారోనన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.